ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ మరలా ఒకసారి మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మన యొక్క జీవితంలో మరలా ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో సమకూర్చబడి ఆయన యొక్క మాటలను మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. పదే పదే దేవుని యొక్క మాటలు వినడం, దేవుని యొక్క సన్నిధిని మనం నిండుగా అనుభవించడం అనేది దేవుడు మన ఎడల జరిగిస్తున్నటువంటి కృప. ఇది కృప ద్వారానే తప్ప ఈ సన్నిధి, ఈ యొక్క సమయాన్ని దేని ద్వారా కూడా మనం పొందుకోలేం. ఈ సమయంలో మన ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి 23వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలో దేవుడు మనకు అనేకమైనటువంటి విలువైనటువంటి పాఠాలు నేర్పించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అదేమిటంటే, మన పూర్వీకుడైనటువంటి దావీదు గారు, దేవునికి హృదయానుసారుడైనటువంటి దావీదు గారు ఈ కీర్తన రాస్తూ అనేకమైనటువంటి అనుభవాలు, అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ వాటిని గురించి మాట్లాడుతూ 5వ వచనం చివరి మాటలోకి వచ్చేసరికి నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటున్నాడు దావీదు గారు. వాస్తవానికి దావీదు గారి యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీరున్నాయి, కష్టాలు ఉన్నాయి. శత్రువులు ఉన్నారు, ఎంట ఉన్నారు, బయట ఉన్నారు. చుట్టుపక్కల కూడా దావీదు గారికి అనేకమైనటువంటి శత్రువులు చుట్టూ అలుముకొని ఉన్నారు. అతని యొక్క జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, శ్రమలు, సమస్యలు అన్నీ కూడా దావీదు గారి యొక్క జీవితంలో ఉన్నాయి. అయినా కానీ దేవునికి హృదయానుసారుడైనటువంటి వ్యక్తిగా దావీదు, దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా తన యొక్క జీవిత కాలంలో ఆయన జీవించాడు. ఈ సమయంలో ఈ 23వ కీర్తనలో దావీదు గారు మాట్లాడుతూ అంటాడు, నా దేవుడు నా యొక్క జీవితాన్ని ఎలా చేశాడు అని అంటే, ఎలా నింపాడు అని అంటే, దీవెనలతో నింపాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నటువంటి మాటకు నా గిన్నె సమృద్ధి గల పానీయ పాత్ర అని అర్థం. నా గిన్నె సమృద్ధి గల పానీయ పాత్ర. నా యొక్క జీవితంలో దేవుడు అనేకమైనటువంటి దీవెనల చేత, ఆశీర్వాదాల చేత, సమృద్ధి చేత దేవుడు నన్ను నింపాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను అని 23వ కీర్తనను బట్టి ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. శ్రమలున్నాయి, సమస్యలున్నాయి, ఇరుకుంది, ఇబ్బందులున్నాయి, శత్రువులు ఉన్నారు, ఎంట ఉన్నారు, బయట ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళలో శత్రువులు ఉన్నారు, తన స్నేహితుల్లో కూడా శత్రువులు ఉన్నారు. వారిని గురించి ఆయన మాట్లాడకుండా ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే, ఇంకొక మాట అన్నాను నేను. దాని అర్థం ఏంటంటే, నా గిన్నె సమృద్ధి గల పానీయ పాత్ర అని అంటున్నాడు. ఎందుకు ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, అక్కడ 23వ కీర్తనలో గొర్రెలు కనిపిస్తాయి, కాపరి కనిపిస్తాడు. ఆ సందర్భంలో గొర్రెలకు ఏం కావాల్సి వచ్చిందంటే, నీళ్లు కావాల్సి వచ్చింది. ఆనాడు గొర్రెలకు నీళ్లు పెట్టేటటువంటి రాతి బాన, లేకపోతే ఆ తొట్టి 190 లీటర్లు పట్టేటటువంటి రాతి బానగా, తొట్టిగా అది ఉండేది. ఆ గొర్రెలు ఆ నీటిని సమృద్ధిగా సేవించేవి, సమృద్ధిగా తాగేవి. ఆ తొట్టి నిండా కూడా శ్రేష్టమైనటువంటి నీళ్లను నింపినప్పుడు ఏ విధంగా అయితే గొర్రెలు సమృద్ధిగా ఆ నీటిని తాగి విశ్రాంతి తీసుకుంటున్నాయో, అదేవిధంగా దేవుడు నా యొక్క జీవితాన్ని కూడా సర్వసమృద్ధితో నింపాడు, శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపాడు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో నింపాడు, శ్రేయస్కరమైనటువంటి సమృద్ధితో దేవుడు నన్ను నింపాడు అని దేవుని స్తుతిస్తున్నాడు దావీదు గారు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రియమైనటువంటి సంగమ, ఈ వచనం ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఏంటి? దావీదు గారి యొక్క జీవితం నిండుగా ఉన్నది.
దావీదు గారి యొక్క జీవితంలో సమృద్ధి ఉంది, దావీదు గారి యొక్క జీవితంలో దీవెనలు ఉన్నాయి, దావీదు గారి యొక్క జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని నిండైనటువంటి కృప సన్నిధి సమృద్ధి వాటితో దావీదు గారు నింపబడి ఉన్నాడు. వీటన్నిటితో ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి పాఠాలు ఏంటి? ఒక వ్యక్తిని దేవుడు అంత నిండుగా ఎందుకు నింపుతాడు? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించామా? దేవుని యొక్క సంగమా, ఎప్పుడైనా ఈ దీవెనల గురించి ఎప్పుడైనా ఆలోచించామా? దావీదు గారిని దేవుడు నిండైనటువంటి దీవెనలతో, నిండైనటువంటి ఆశీర్వాదాలతో, నిండైనటువంటి సమృద్ధితో నింపాడు. అదే విషయాన్ని దావీదు గారు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తున్నాడు. నాది నింపబడినటువంటి పాత్ర, లేకపోతే నా యొక్క జీవితం నింపబడినటువంటి జీవితం. దేని చేత నింపబడ్డాను? ఆశీర్వాదములతో, దీవెనలతో, సర్వ సమృద్ధితో నేను నింపబడ్డాను. కాబట్టి నా యొక్క జీవితం, నా యొక్క గిన్నె సమృద్ధి కలిగినటువంటి పాత్ర. నాకేమి తక్కువ లేదు, నాకేమీ కొదువ లేదు. ఇదే మాట కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు మాట్లాడతాడు. నేను సమృద్ధి కలిగిన వాడనై ఉన్నాను అని మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు తన యొక్క ఆశీర్వాదాల చేత, దీవెనల చేత, లేకపోతే సమృద్ధి చేత ఎందుకు అంత నిండుగా నింపుతాడు? మన అవసరతలకు మించి మన కాపరి ఎందుకు అంత నిండుగా నింపుతాడు? ఎందుకు ఒక వ్యక్తిని అంత నిండుగా, అంత సమృద్ధిగా, దీవెనలతో, తన యొక్క ఆశీర్వాదాలతో, తన యొక్క సమృద్ధితో ఎందుకు తన ప్రియులను, తన బిడ్డలను నింపడానికి దేవుడు ఆశపడతాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు ఆ తలాంతులు ఇచ్చాడు? ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు ఆ కృపావరాన్ని ఇచ్చాడు? ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు తన యొక్క సమృద్ధి చేత నింపాడు? ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు తన యొక్క దీవెనల చేత, తన యొక్క ఆశీర్వాదాల చేత నింపుతాడు? నిండి పొంగి పొర్లి పారే అంత ఆశీర్వాదాలు దేవుడు ఎందుకు ఇస్తాడు ఒక వ్యక్తికి? ఒక వ్యక్తిని దేవుడు అంత ఘనముగా, అంత గొప్పగా ఎందుకు ఆశీర్వదిస్తాడు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? నీకు ఎందుకు ఆ తలాంతులను దేవుడు ఇచ్చాడు పని అలా ఆలోచించావా? నీకు ఎందుకు దేవుడు ఆ కృపావరాన్ని ఇచ్చాడో ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు నిన్ను సంఘంలో ఎందుకు అంత నిండుగా దీవించాడో, అంత నిండుగా ఆశీర్వదించాడో, అంత గొప్పగా దేవుడు నిన్ను ఎందుకు అలా ఉంచాడో ఎప్పుడైనా ఆలోచించావా? సోదరి స్నేహితుడా, ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరికీ లేనటువంటి ఆధిక్యతను, ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యమును, ఎవరికీ లేనటువంటి తలాంతును దేవుడు నీకు ఇచ్చాడే. ఎవరికీ లేనటువంటి కృపావరాన్ని దేవుడు నీకు ఇచ్చాడే. ఎవరికీ లేనటువంటి సమృద్ధి కలిగినటువంటి ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడే. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? నీకే ఎందుకు ఇచ్చాడు? నిన్నే ఎందుకు దేవుడు నింపాడు? పొంగి పొర్లి పారేటటువంటి అన్ని ఆశీర్వాదాలు నీకే ఎందుకు ఇచ్చాడు? నీలోనే ఎందుకు నింపాడు? ఎప్పుడైనా ఆలోచించావా? దావీదు గారు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ కాపరి పొంగి పొర్లి పారే అంత నిండైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? వృధాగా పోవడానిక, వృధాగా పొర్లి పారడానిక, నేలపాలు అవ్వడానిక, వేస్ట్గా అలా వెళ్ళిపోవడానికి దేవుడు మనకు నింపాడా? దేవునికి తెలియదా? తెలియక కాదు. మనము ఆశీర్వదించబడినటువంటి వారముగా ఉండాలని, మనము నిండైనటువంటి పాత్రలుగా ఉండాలని, మనము నింపబడినటువంటి పాత్రలముగా మనం ఉండాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం. మనము ఇంత నిండుగా నింపబడటానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఇంత నిండైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి, కృపావరాలు, ఆత్మవరాలు, తలాంతులు, ఇవన్నీ మనం ఇంత నిండుగా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలు దేవుడు ఎందుకు వీటన్నిటి చేత మనలను నింపుతున్నాడు? దేవుడు ఎందుకు వీటన్నిటి చేత మనలను నింపుతున్నాడు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా దీని గురించి దేవుని యొక్క సన్నిధిలో ఆలోచించావా? దేవుడు మనలను ఎందుకు తన కృపావరములతో, తన యొక్క ఆత్మవరములతో,
లేకపోతే సమృద్ధితో, లేకపోతే దీవెనలతో, లేకపోతే ఆశీర్వాదాలతో, తన ఆత్మతో ఎందుకు నింపుతాడు అనే విషయాన్ని గురించి నేను 4 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను ఈ యొక్క వచన భాగాన్ని ఆధారం చేసుకొని. ఈ 5వ వచనంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటాడు దావీదు గారు. అంటే పొంగి పొర్లిపారే అన్ని ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధిని దేవుడిచ్చాడని అర్థం. మొట్టమొదటిగా దేవుడు ఎందుకు అంత నిండుగా మనలను నింపాడో నేను మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ఎన్నుకొని, దేవుడు మనలను కోరుకొని దీవెనల చేత నింపి, ఆశీర్వాదాల చేత నింపి, సమృద్ధితో నింపినటువంటి కారణం ఏంటంటే, మన ద్వారా మనలో ఉన్నటువంటి దీవెనలు మన చుట్టూ ఉన్న వారి జీవితాలను తాకాలని దేవుడు మనల్ని నింపాడు. మనము నిండినటువంటి కారణం ఏంటంటే, మనము నింపబడినటువంటి కారణం ఏంటంటే, ఆ లోపల ఉన్నటువంటి దీవెనలు పొంగి పొరలి ప్రవహించి మన చుట్టూ ఉన్న వారి జీవితాలను తాకాలి, ఆ జీవితాలను ప్రభావితం చేయాలి అని దేవుని యొక్క మొదటి ఉద్దేశం. అందుకే దేవుడు మనల్ని నింపాడు. ఊరకనే దేవుడు దీవెనలు మనకి ఇవ్వలేదు, ఊరకనే ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వలేదు, ఊరకనే సమృద్ధిని దేవుడు మనకు ఇవ్వలేదు. వాటిని మనం అనుభవిస్తూ, మన కుటుంబం అనుభవిస్తూ, మన బిడ్డలు అనుభవిస్తూ, మన వ్యక్తిగతంగా దీవెనలను అనుభవిస్తూ, మనం అనుభవిస్తున్నటువంటి ఆ దీవెనలు నిండి పొంగి పొరలి మన చుట్టూ ఉన్న వారి జీవితాలను చేరాలి, తాకాలి, ప్రభావితం చేయాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మనం నింపబడినటువంటి వారం. అదే విషయాన్ని దావీదు గారు మాట్లాడతాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు గారి యొక్క జీవితంలో చూడండి, ఆ నింపబడినటువంటి జీవితం అనేక మందికి వెలుగుగా ఉంది. దావీదు గారి యొక్క జీవితం అనేక మందిని చేరదీశాడు. అయోగ్యులను కూడా యోగ్యమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు. ఉదాహరణకు చూస్తే మెఫీబోషెత్, అలాగున చాలామందిని చేర్చుకున్నాడు. ఆయన చాలామందిని స్నేహితులుగా చేసుకున్నాడు. చాలామందిని ఆ ప్రేమ చేత, దీవెనల చేత నింపబడినటువంటి వాడు, సమృద్ధి చేత నింపబడినటువంటి వాడు, ఆశీర్వాదాల చేత నింపబడినటువంటి దావీదు గారు అనేక మందికి ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో వెలుగును నింపాడు. అనేక మంది యొక్క జీవితాల్లో దీవెనకరంగా ఉన్నాడు. దావీదు గారి యొక్క జీవితంలో మనం చూస్తే మెఫీబోషెత్ అంటాడు, అయ్యో నేను యోగ్యుడని కాదు నాయనా, నీ దగ్గర ఉండడానికి, నీ దగ్గర నిలవడానికి, నీ యొక్క మొహాన్ని చూడడానికి నేను యోగ్యుడని కాదు బాబు, నన్ను వదిలిపెట్టాయి అన్నా కూడా దావీదు గారు వదిలిపెట్టాడండి. కారణం ఏంటంటే, దేవుని చేత నింపబడినటువంటి వాడు, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క ప్రేమ చేత, దీవెనల చేత, ఆశీర్వాదాల చేత, సమృద్ధి చేత నింపబడినటువంటి దావీదు, ముఖ్యంగా కృపచేత, ప్రేమ చేత నింపబడినటువంటి వాడు. నేను యోనాతానుని బట్టి ఉపకారము చూపాలి అని అంటాడంటే ఉపకారాన్ని చూపిస్తున్నాడు ఆయన. అపకారాన్ని ఏమీ మనసులో ఉంచకుండా ఉపకారాన్ని చూపెడుతున్నాడంటే, మెఫీబోషెత్ నిస్పృహలో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి విషయంలో దావీదు గారు తన యొక్క ప్రేమను చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నింపిన కారణం, ఆశీర్వాదముల చేత, దీవెనల చేత, సమృద్ధి చేత నింపిన కారణం ఏంటో తెలుసా? నువ్వు అనేక మంది యొక్క జీవితాల్లో దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ నుండి ఆ దీవెనలు నీ చుట్టూ ఉన్న వారిని తాకాలి, చేరాలి, ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతో దేవుడు నిన్ను నింపాడు. ఆ దీవెనల చేత, ఆ ఆశీర్వాదాల చేత, ఆ సమృద్ధి చేత అనేక మంది యొక్క జీవితాలను నువ్వు ప్రభావితం చేయాలి. అనేక మంది యొక్క జీవితాలను నువ్వు పురికొల్పాలి. అనేక మంది యొక్క జీవితాల్లో నువ్వు వెలుగుగా ఉండాలి, నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు నిన్ను నింపాడు, నిన్ను నిండుగా ఉంచాడు. అది మొదటి సంగతి. రెండవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిన్ను నిండుగా ఉంచినటువంటి కారణం ఏంటంటే, దేవుడు నిన్ను నింపిన కారణం ఏంటంటే, రెండో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. నీ యొక్క జీవితంలో దేవుని మంచితనాన్ని ఇతరులకు చూపించాలి. చూడండి నా దేవుడు ఎంత గొప్పవాడో, చూడండి నా దేవుడు ఎంత కృపగలిగిన వాడో, చూడండి నా దేవుడు ఎంత కనికర సంపన్నుడో అని నువ్వు నీ యొక్క జీవితం ద్వారా అనేక మంది జీవితాల్లో
దేవుని యొక్క మంచితనాన్ని చూపించడానికే దేవుడు నిన్ను నిండుగా ఉంచాడు. నువ్వు నింపబడినటువంటి కారణం ఏంటంటే, నువ్వు నిండుగా ఉన్నటువంటి కారణం ఏంటంటే, నీలో ఆ ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి చేత నిన్ను నింపినటువంటి కారణం ఏంటంటే, నువ్వు అనేక మందికి దేవుని యొక్క మంచితనాన్ని చూపించాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించాలి, దేవుడు ఎవరో నువ్వు చూపించాలి. సమరయ స్త్రీని మార్చిన కారణం ఏంటో తెలుసా మీకు? సమరయ స్త్రీ విషయంలో దేవుడు ఎందుకు ప్రేమను చూపించాడు? సమరయ స్త్రీ విషయంలో దేవుడు ఎందుకు కృపను చూపించాడు? సమరయ స్త్రీ విషయంలో దేవుడు ఎందుకు తన కనికరాన్ని చూపించాడు, తన యొక్క ప్రేమను చూపించాడు? ప్రేమ చేత ఎలా తనను మార్చాడు? ఆ చివరన మనం చూస్తాం, ఆ ఊరి వాళ్లకు, ఆ గ్రామస్తులకు, అనేక మందికి దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణను, రక్షకుడిని అనేక మందికి పరిచయం చేసింది సమరయ స్త్రీ. తను నింపబడింది బావి దగ్గర. మంచివాడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మంచి మాటల చేత, నిత్య జీవార్థమైనటువంటి మాటల చేత నింపబడినటువంటి సమరయ స్త్రీ అనేక మందిని ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చేసింది. అనేక మందికి దేవుని యొక్క మంచితనాన్ని గురించి చెప్పింది, ప్రకటించింది, బోధించింది, పరుగెత్తింది. అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చేసింది. తను తెలుసుకున్నటువంటి మంచివాడిని అనేక మంది కూడా తెలుసుకునేటట్లు చేసింది. తను నింపుకున్నటువంటి మంచిని అనేక మంది కూడా నింపుకునేటట్లు చేసింది. ఇది ఎంత గొప్ప సంగతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే మనల్ని నింపినటువంటి కారణం ఏంటంటే, దీవెనల చేత, ఆశీర్వాదాల చేత, సమృద్ధి చేత మనల్ని దేవుడు నింపినటువంటి కారణం ఏంటంటే, దేవుని యొక్క మంచితనాన్ని ఇతరులకు చూపించాలని. మనల గురించి చూపించడానికి మనం లేవు, మనల గురించి మాట్లాడుకోవడానికి మనం లేవు. మనల్ని ఆశీర్వాదముతో, దీవెనతో, లేకపోతే సమృద్ధితో నింపిన వాని యొక్క మంచితనాన్ని ఇతరులకు పరిచయం చేయడానికి మనం ఉన్నాం, చూపించడానికి మనం ఉన్నాం. అది రెండవ సంగతి. దేవుడు మనలను ఆశీర్వాదముల చేత, దీవెనల చేత, సమృద్ధి చేత ఎందుకు నింపాడో మూడో కారణం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, మనము దేవుని వైపు అనేకులను నడపాలని, దేవుని వైపు అనేకులను తీసుకుని రావాలని, దేవుని వైపునకు అనేకమైనటువంటి జీవితాలను మరల్చాలని దేవుడు మనల్ని నింపాడు. పాపం వైపు వెళ్ళిపోతున్నారు, శాపం వైపు వెళ్ళిపోతున్నారు, నరకం వైపు వెళ్ళిపోతున్నారు, లోకం వైపు పరుగులెత్తుతున్నారు, లోక భోగాల వైపు పరుగులెత్తుతున్నారు. వాళ్ళను నువ్వేం చేయాలనంటే, వాళ్ళను దేవుని వైపునకు మరల్చాలని, దేవుని వైపునకు త్రిప్పాలని, దేవుని యొద్దకు తీసుకుని రావాలని దేవుడు నిన్ను సమృద్ధిగా నింపాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, ఎవరు బుద్ధిమంతులు? ఎవరైతే అనేకులను ప్రభు వైపు తిప్పుతారో, ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారో, ప్రభు దగ్గరకు సమకూర్చబడేటట్లు చేస్తారో వారే బుద్ధిమంతులు. వారు ఎలా ఉంటారో తెలుసా? జ్యోతుల వలె వాళ్ళు ఉంటారు. నువ్వు నింపబడినటువంటి కారణం ఏంటంటే, ప్రియమైనటువంటి సోదరి స్నేహితుడా, దేవుడు నిన్ను నింపినటువంటి కారణం ఏంటంటే, నీ యొక్క జీవితంలో అనేకులను ప్రభు దగ్గరికి నడపాలి, ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు? ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చావు? ఎంతమందిని ప్రభు యొక్క పాదాల చెంతకు నువ్వు చేర్చావు? ఎంతమందిని ప్రభు యొక్క శిలువ పాదాల చెంతకు నువ్వు తీసుకుని వచ్చావు? చాలామంది ఈ లోకంలో కొన్ని పాటిస్తారు, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఒక ముగ్గురు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయించాలి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయించాలి. అలాగున ఒక లింక్ అనేది ఉంటుంది అనమాట, ఒక చైన్ లాగా అది ఉంటుంది. ఎందుకోసమనంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి లాభం అనేది ఉంటుంది. దానికోసం ప్రాకులాడతారు, ప్రయాసపడతారు. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, దూరాభారమైన వాళ్ళు ఆ ₹2 డబ్బుల కోసం వాళ్ళు పరిగెత్తుతారు, వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళు పరిగెత్తుతారు అన్నమాట. అనేక మందిని దాంట్లో జాయిన్ చేస్తారు. కానీ దేవుని బిడ్డ, రక్షించబడినటువంటి సోదరి స్నేహితుడా, నువ్వు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఎంతమందిని ప్రభువులోనికి చేర్చావు? ఆయన మందిరంలోనికి చేర్చావు, ప్రభు బాధల దగ్గర తీసుకుని వచ్చావు.
దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళను సమకూర్చావు. ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు నిన్ను నింపింది ఎందుకో? దేవుడి ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు కదా, దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తున్నావు కదా, దేవుని యొక్క సర్వ సమృద్ధిని నువ్వు ఎంతో కాలంగా నువ్వు అనుభవిస్తున్నావు కదా. మరి ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చావు? దేవుడు నిన్ను నింపిన మూడవ కారణాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని వైపు అనేకులను నడపాలి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు కష్టపడాలి, శ్రమపడాలి, ప్రయాసపడాలి. అందుకే దేవుడు నిన్ను నింపాడు. అందుకే దేవుడు నిన్ను నిండుగా ఉంచాడు. సర్వ సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, సర్వ సమృద్ధిని అందుకే దేవుడు నీకు ఇచ్చాడు. ఆ సంగతిని నువ్వు మర్చిపోయావు. లోకంలో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. వాటి కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, వాటి కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, అనేక మందిని వాటిలో జాయిన్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, నిన్ను దీవించిన వాని కొరకు, నిన్ను నింపిన వాని కొరకు, నీకు సమృద్ధి ఇచ్చిన వాని కొరకు, నీకు దీవెనలు ఇచ్చిన వాని కొరకు, నీకు ఆశీర్వాదం ఇచ్చిన వాని కొరకు ఎవరైతే ఇచ్చారో ఆ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వెంత ప్రయాసపడుతున్నావు? ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి దానవై వాడవై ఉన్నావు. 4వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిన్ను నింపిన కారణం ఏంటో 4వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, నీవు అనేకులకు సాక్షార్థమై ఉండాలని దేవుడు నిన్ను నింపాడు. నువ్వు సాక్షిగా ఉండాలి, నువ్వు సాక్షార్థమై ఉండాలి. అందుకే కదా నీకు ఎన్ని తలాంతులు ఇచ్చాడు దేవుడు. అందుకనే కదా నీకు ఆ కృపావరం ఇచ్చాడు దేవుడు. అందుకే కదా అన్ని ఆశీర్వాదాలు నీలో పోసాడు దేవుడు. అందుకే కదా అన్ని దీవెనలు నీలో పోసాడు. కుదించి 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 పోసాడు నీలో. అందుకే కదా దేవుడు సర్వ సమృద్ధిని నీలో ఉంచాడు, పోసాడు. ఎందుకోసమో తెలుసా? నువ్వు అనేక మందికి సాక్షార్థమై ఉండాలని దేవుడు నిన్ను నింపాడు, నిండుగా ఉంచాడు. ఇదండి దేవుని యొక్క ఉద్దేశం. నేను 4 విషయాల్ని జ్ఞాపకం చేశాను. నిన్ను నింపడానికి, నువ్వు నిండుగా ఉండడానికి, ఆశీర్వాదాలు నీలో అన్ని ఉండడానికి, అన్ని దీవెనలు నీలో ఉండడానికి, అంత సమృద్ధి నీలో ఉండడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఒత్తగనే పోయలేదండి, ఒత్తగనే నిన్ను నింపలేదండి, ఒత్తగనే నీకు దీవెనలు ఇవ్వలేదండి, ఒత్తగనే నీకు ఆ తలాంతులు ఇవ్వలేదండి, ఒత్తగనే నీకు కృపావరాలు ఇవ్వలేదండి, ఒత్తగనే ఇన్ని టాలెంట్స్ నీకు ఇవ్వలేదండి. దానికి కారణం ఏంటో నేను చెప్పాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నేను మీకు చెప్పాను. మనం ఏం చేస్తున్నాం? నిండిన మనం, పొందుకున్న మనం, పొంగిపొర్లే ఆశీర్వాదాలు, అంత మెండైనటువంటి దీవెనలు మనం అనుభవిస్తున్న మనం ఈ 4 విషయాల గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? మొదటిగా నేనేమన్నానంటే, మనలో నిండినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, సమృద్ధి మన చుట్టూ ఉన్న వారి జీవితాలను తాకాలి, వాళ్ళని చేరాలి. దీనికోసం మనమేం ప్రయాసపడుతున్నాం? నలిగిన వారు ఉన్నారు, కృంగిన వారు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకెందుకు ఈ యొక్క జీవితం, నాకెవరున్నారు, ఆదరించేవాళ్ళు లేరు, పరామర్శించేవాళ్ళు, పలకరించేవారు లేరు అని బాధపడేవాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు కదా. నింపబడిన నువ్వు వారి యొక్క జీవితాలను తాకొద్దా? వాళ్ళ యొక్క జీవితాలను ప్రభావితం చేయొద్దా? ప్రేమని దేవుని బిడ్డ, దీని గురించి నీ ఆలోచన ఏంటి? రెండోది నేను ఏం జ్ఞాపకం చేశానంటే, దేవుని మంచితనాన్ని ఇతరులకు నువ్వు చూపించాలి. దేవుడెంత కరుణ కలిగిన వాడో, దేవుడెంత కృప కలిగిన వాడో, దేవుడెంత ప్రేమమయుడో, కలువరి శిలువలో ఆయన ఎంతటి ప్రేమ చూపించాడో, ఆ దేవుని యొక్క మంచితనాన్ని, ఆ గొప్పతనాన్ని నువ్వు ప్రకటించొద్దా? చాటి చెప్పొద్దా? చాటింపేయొద్దా? నీ యొక్క జీవితాన్ని అలా ఉంచొద్దా? దేవుడు అందుకే కదా నిన్ను నింపింది. దేవుడు అందుకే కదా సమృద్ధి చేత, దీవెనల చేత, ఆశీర్వాదాల చేత నింపింది. అందుకే కదా పరసంబంధమైనటువంటి దీవెనల చేత దేవుడు నింపింది. అంత గొప్ప దేవుడిని గురించి నువ్వే మాట్లాడవా? అంత గొప్ప దేవుడి గురించి ఇతరులకు పరిచయం చేయవా? ఈయన నిజముగా లోకరక్షకుడు అని సమరయ స్త్రీ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించలేదా? ప్రభు యొక్క మంచితనాన్ని ఆ ఊరి వాళ్ళకి చెప్పలేదా? నువ్వెంతమందికి చెప్పావు? పొందుకున్నావు?
పొంగిపోర్లే దీవెనలు నీ దగ్గర ఉన్నాయి, సకల ఆశీర్వాదాలు నీ దగ్గర ఉన్నాయి, సకల దీవెనలు నువ్వు అనుభవిస్తున్నావు. దేవుని యొక్క నిండైనటువంటి ఆశీర్వాదాలు మెండుగా అనుభవిస్తున్నావు, ఎంతో కాలముగా నువ్వు అనుభవిస్తున్నావు. కానీ ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు ప్రకటిస్తున్నావా? మూడవది నేను జ్ఞాపకం చేశాను, మనలను దేవుడు నింపినటువంటి కారణం మూడవది నేను జ్ఞాపకం చేశాను. ఏంటంటే దేవుని వైపు అనేకులను నడపాలి, దేవుని వైపునకు అనేకులను మరల్చాలి. చాలామంది పాపం వైపు, శాపం వైపు, లోకం వైపు, లోకాశల వైపు, శరీర సంబంధమైనటువంటి సుఖాల వైపు ఏమండి వాళ్ళు పరిగెత్తుతున్నారు, పరుగులిడుతున్నారు. అలాంటి వారిని నువ్వు దేవుని వైపు మరల్చవా? ఎంతమందిని మరల్చావు? ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చావు? ఎంతమందిని ప్రభు యొక్క సన్నిధానంలో తీసుకొని వచ్చావు? మందిరంలో నీ ప్రక్కన కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా నీ చేత నడిపించబడినటువంటి వారు ఉన్నారా? ఎవరైనా నీ చేత ప్రభు నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరైనా నీ ద్వారా మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు అనేకులను ప్రభు వైపునకు మరల్చవలసినటువంటి దానవై వాడవై ఉన్నావు అని జ్ఞాపకం చేశాను. నాలుగవదిగా దేవుడు మనలను నింపినటువంటి కారణం ఏమిటంటే అనేకులకు మనం సాక్షార్థమై సాక్షిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. సాక్షిగా మనం ఉండాలి. నేను ఉదాహరణకి కొంతమందిని నేను జ్ఞాపకం చేస్తాను. కొర్నేలి గారు ఉన్నారు, మీటింగ్ పెట్టించుకున్నాడు, సేవకుని పిలిపించుకున్నాడు. తను మాత్రమే కాకుండా, తన కుటుంబం వారు మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు వారిని, నాకు తెలిసి తన సహ ఉద్యోగస్తులను, తన తోటి వారిని, చుట్టుపక్కల వారిని ఆయన పిలిపించాడు. దేవునికి సాక్షార్థమై సాక్షిగా ఆయన జీవించాడు. అనేక మందిని ప్రభు దగ్గరకు ఆయన తీసుకొని వచ్చాడు. లూదియాను మనం చూస్తాం. తను ఏదో పని చేసుకునేటటువంటి స్త్రీ దేవుని యొక్క వాక్యం విని మరల్చబడి తన ఇంటి వారికి కూడా తను సాక్షార్థంగా సాక్షిగా జీవించింది. ఇంటి వారందరినీ కూడా ప్రభు దగ్గరకు నడిపించింది. జైలధికారిని గారిని మనం చూస్తాం. తను రక్షించబడ్డాడు. తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా తన కుటుంబం వారికి సాక్షిగా ఆయన ఉన్నాడు. తన కుటుంబం రక్షించబడటానికి కారకుడైనాడు. అదేవిధంగా సమరయ స్త్రీని గురించి కనుక మనం మాట్లాడాల్సి వస్తే, పాపే, పనికిమాలిన జీవితమే, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైనటువంటి జీవితముగా మార్చబడింది. అనేకులను ప్రభు దగ్గరకు చేర్చింది, మరల్చింది, దేవుని యొక్క మంచితనాన్ని చూపించింది. తన యొక్క జీవితాన్ని బట్టి అనేక మందిని ప్రభావితం చేసింది, ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది, సాక్షిగా ఉండింది. ఈయన నిజముగా లోకరక్షకుడని సాక్ష్యం చెప్పింది. ఈ 4 విషయాలు ఆమె యొక్క జీవితంలో మనం చూస్తాం. జక్కయ్య కూడా తన యొక్క జీవితంలో, గత జీవితం పాప జీవితమే, పాపిష్టి జీవితమే, మోసకరమైనటువంటి జీవితమే. కానీ ఎప్పుడైతే ప్రభు యందు విశ్వాసం ఉంచాడో, నమ్మకం ఉంచాడో, తనకి జీవితం మారిపోయింది. అనేకులకు కూడా మాదిరికరంగా ఆ అధికారి ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, ఈ మాటలు వింటున్నటువంటి సోదరి స్నేహితులారా, దేవుడు నిన్ను నింపిన కారణం ఏంటి? దేవుడు నీకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన కారణం ఏంటి? దేవుడు నీకు అన్ని దీవెనలు ఇచ్చిన కారణం ఏంటి? దేవుడు నిన్ను సమృద్ధి చేత దీవించినటువంటి కారణం ఏంటి? దేవుడు నీకు ఇన్ని తలాంతులు ఇచ్చినటువంటి కారణం ఏంటి? దేవుడు నీకు ఆ కృపావరాలు ఇచ్చినటువంటి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? నిండిన నీవు అనేక మందిని నింపాలి. ఆశీర్వాదాలు పొందిన నీవు అనేక మందికి నీవు ఆశీర్వాదానికి కారణం అవ్వాలి. దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకున్నా. మరి నీ తీర్మానం ఏంటి? నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే, మీకు మాత్రమే వాటిని దేవుడు ఇవ్వలేదు. మీ కొరకు మాత్రమే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వలేదు. మీ కొరకు మాత్రమే దేవుడు దీవెనలు ఇవ్వలేదు. మీ కొరకు మాత్రమే సర్వసమృద్ధిని దేవుడు ఇవ్వలేదు. నీ గిన్నె నిండి పొంగి పొరలాలి, అనేక మంది దగ్గరకు చేరాలి, అనేక మంది యొక్క జీవితాలను ప్రభావితం చేయాలి, అనేక మందికి దేవుని యొక్క మంచితనాన్ని చూపించాలి, అనేక మందిని దేవుని దగ్గరకు నడపాలి,
అనేక మందికి నీవు సాక్షార్థమై సాక్షిగా జీవించాలని దేవుడు నిన్ను నింపాడు. లేకపోతే ఒత్తగేమి నేను నింపలేదు, ఒత్తగా నేను నిన్ను నింపలేదు, వృధాగా నిన్ను నింపలేదు, పని పాట లేకుండా దేవుడు నిన్ను నింపలేదు. దానికి ఒక ఉద్దేశం ఉంది. దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు కలిగినటువంటి ఉద్దేశాన్ని, దేవుని చిత్తం ఏంటో నేను 4 విషయాలుగా మీ ముందు పెట్టాను. దేవుని యొక్క ఆశీర్వాదాల చేత, దేవుని యొక్క దీవెనల చేత, సమృద్ధి చేత, తలాంతుల చేత, వరాల చేత నింపబడినటువంటి సోదరి స్నేహితుడా, నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తావా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తావా? అలాగైతే ఇంకా అధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగైతే నిన్ను ఇంకా ఆశీర్వదించినంత కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని పాటించు, దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించు, దేవుని యొక్క ఉద్దేశాన్ని పాటించు, అనుసరించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి రానున్న దినాల్లో ఇంకా బలమైనటువంటి పాత్రలుగా, సాక్షులుగా, పనిముట్లుగా, సాధనాలుగా దేవుడు నిన్ను ఉంచుతాడు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి నిండుగా అనుగ్రహించి దీవించి ముందుకు నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.